చూడండి డాక్టర్. డాక్టర్ చూడండి డాక్టర్. డాక్టర్ రక్తం ఎక్కువ పోవడం వల్ల పాప చనిపోయింది. కొంచెం ముందు తీసుకొచ్చి కాపాడండి. నర్స్, ఆ పిల్లడికి ఎలా ఉంది? వెళ్ళిపోయావా? ఊరు ఊరు పట్టునే ప్రాణం వదిలేసింది బావా. మీ అక్క పోయింది, కడుపులో ఉన్న బిడ్డ పోయింది. అయ్యో, నా పెళ్ళం నాకు దూరం అయిపోయింది బావా. అయ్యో, వద్దు వద్దు, ఈ ఊళ్ళో ఉండొద్దని చెప్పాను, విన్నావా? 25 మంది పిల్లలు అన్యాయంగా పోయారా? వాళ్ళు ఏం పాపం చేశారా? మన గ్రామంలో పుట్టడం తప్ప మన ఊళ్ళో ఒక ఆసుపత్రి ఉండుంటే ఆ పిల్లల్ని కాపాడుండొచ్చుగా. సరైన రోడ్డు బస్సు వస్తూ ఉండుంటే పిల్లల్లో సగం మందినే కాపాడుండొచ్చు. ఆ స్కూలే బాగుంటే ఏ బిడ్డ చనిపోయేది కాదు కదరా. ఇలా అన్యాయంగా 25 మంది పిల్లలు బలైపోయారు కదరా. ఏంటి కన్నప్ప, ఊరెళ్తున్నావా? ఊరొక్కేసి వెళ్ళిపోతున్నానయ్యా. ఏమంటున్నావయ్యా? ఉన్న ఒక్కగానొక్క బడి కూలి నా 2 పిల్లల్లో ఒక పిల్లాన్ని బలి తీసుకుంది. ఇంకా నా నీ ఊళ్ళోనే ఉంటే ఈ బిడ్డను కూడా కోల్పోవాల్సి వస్తుంది. నేను వెళ్ళిపోతానయ్యా. అన్నా, బడికోలి పిల్లలు చనిపోయినందుకు మీకు మాత్రం కాదు, అందరికీ బాధగానే ఉంది. ఇలా ఒక్కొక్కరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే ఈ ఊరు ఏమైపోవాలి? మనిషికి కష్టమైనది పుట్టినూరు నొక్కేసి వెళ్ళటమేనయ్యా. నాను సత్తే ఈ ఊర్లోనే సావాలని వైరాగ్యంతో ఉన్నాను. కానీ ఇకపైన ఒక్క నిమిషం కూడా ఈ ఊర్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను. మీకేనయ్యా చెప్పేది, ఈ ఊరొక్కేసి వెళ్ళిపోండి అయ్యా. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పట్టణంలో ఏదో ఒక పని చేసుకుని బతకండి అయ్యా. మన తర్వాత తరమైనా బాగుపడుతుంది. ఎన్నేళ్ళైనా ఈ ఊరు బాగుపడతాయ్యా. బాగుపడతాం. పట్టణంలో ఏదైనా వాచ్మెన్ పని అనే చూసుకుని బతికేస్తానయ్యా. ఇంకా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇక్కడే ఉండి సావాల్సి వస్తుంది. ఓ రైతు వ్యవసాయం వదిలేసి ఇంకేదైనా పని చేసుకుంటాను వెళ్ళిపోతున్నాడు రా. సొంత ఊర్లో బతకనీయకుండా చేశారు కదరా. ఎందుకురా? ఏ గవర్నమెంట్ వచ్చినా మన ఊరికి మాత్రం ఏం చేయడం లేదు. చేసింది బాబు. ఈ 15 ఏళ్లలో మన గవర్నమెంట్ 3 సార్లు మీ గ్రామానికి తారు రోడ్లు వేయించింది, 5 సార్లు మీ చెరువులకు పూడికి తీయించింది, ఆసుపత్రి కట్టించింది, హై స్కూల్ కట్టించింది, నీళ్ళ ట్యాంక్ కట్టించింది. అది మాత్రమే కాదు, ఉచిత గృహాల పథకంలో 250 ఇళ్లు కూడా కట్టించింది. సార్, మీరు చెప్పేదేవి మా గ్రామానికి రాలేదు సార్. రాలేదని నువ్వంటున్నావు, కానీ వరుసగా 3వ సారి కూడా ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి ఎన్నికయ్యారే శివప్రసాద్. ఆయన చేసినట్టు రికార్డులో ఉందే. ఇదిగో బాబు కాపీ. ఏరా, ఆ సుబ్రహ్మణ్యపురం గ్రామం మన జిల్లాలోకే వస్తుందా? అవునండి అయ్యగారు. స్కూల్ కూలి 25 మంది పిల్లలు చచ్చిపోయారు కదా, ఆ గ్రామానికి చెందిన వాళ్ళే. ఓహో, ఆ గ్రామానికి చెందిన వాళ్ళ మీరు? అరే, ఎలక్షన్ ముందు చచ్చుంటే తలకి 25,000 ఇచ్చి ఓట్లు కొట్టేసి ఉండేవాడి కదా. దరిద్ర కొట్టు పిల్లలు సరిగ్గా ఇప్పుడే చావాలా? మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఈ 15 ఏళ్లలో మా ఊరికి అన్ని వసతులు చేసినట్టు ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్లు తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అంతా తెలుసుకుని వచ్చారా? రేయ్, ఆ చట్టం రావాలని శాసనసభలో మొట్టమొదట గొంతు విప్పింది నేనేరా. అవునరా, మీ ఊరికి మంచి చేస్తానని గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకుంది నేనేరా. ఏం పీకుతారా? నువ్వెక్కడికెళ్ళి పిటిషన్ ఇచ్చినా అది తిరిగి నా దగ్గరికే వస్తుందిరా. రేయ్, బుద్ధిగా చదువుకున్నావా? ట్విట్టర్ ఫేస్బుక్ లో కమెంట్ ఇచ్చావా అని ఉన్నట్రా. అదొదిలేసి ఊరికి మంచి చేస్తామని ఎవడైనా వచ్చాడో ఒక్కడు కూడా ప్రాణాలతో వెనక్కి వెళ్ళడు. ఉండ్రా. నేనొక ఎంపీగా మీ ఊరికి ఎన్నో రుణాలు మంజూరు చేశాను, కానీ ఒక ఎమ్మెల్యేగా వాటిని సక్రమంగా ఖర్చు పెట్టకుండా అతడు మీకు ఇలా అన్యాయం చేస్తాడా? మీరు సేకరించిన ఈ ఆధారాలు హైకమాండ్కి చూపించి ముందు వాడిని ఎమ్మెల్యే పోస్ట్ నుంచి పీకేస్తాను. మీ ఊరికి న్యాయంగా దక్కాల్సిన అన్ని సౌకర్యాలకి నేను ఏర్పాటు చేస్తాను. చివరిగా మా గ్రామం మిమ్మల్నే నమ్ముకునుందయ్యా. నువ్వేం దిగులు పడకు బాబు, నా దృష్టికి తెచ్చావుగా, అంతా నేను చూసుకుంటాను. వస్తానయ్యా. మంచిది. చెప్పండి అన్నా. అసలు నీకు బుద్ధుందరా? నీకు అగైన్స్ట్ గా అన్ని ఆధారాలు రెడీ చేసి ఒక నా దగ్గరికి వచ్చాడు. వాడు నీ దగ్గరికి నా దగ్గరికి కాకుండా ఇంకెక్కడికైనా పెడితే నీతో పాటు నేను ఇరుక్కోవాలా?
సమస్య పెద్దదయ్యేలోపు మన డబ్బులు సేవ్ చేయి. అలాగే అన్న. ఏయ్, నీ తమ్ముళ్ళని వెంటనే మన రైస్ మిల్క్ రమ్మా. అలాగే బామ్మర్ది, 25 మంది పిల్లలు చచ్చిపోవడం వల్ల ప్రాబ్లం పెద్దదవుతుందని సెంట్రల్ మినిస్టర్ చెప్పారు. అందువల్ల డబ్బు ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు. నేను చెప్పేంత వరకు హార్బర్ పక్కన ఉన్న మన గొడవంలో కంటైనర్ తో కంటైనర్ గా దీన్ని దాచేయండి. ఏంటి అలా చూస్తున్నావు? నీకు సొంతంగా ఓ కంటైనర్ లారీయే కొనిస్తాను రా. మాకు చేరాల్సిన డబ్బులు దోచుకుని ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారా? రాయ్, నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేని మీరు నేనున్న చోటుకే వచ్చి నన్నే ఎదిరించి మాట్లాడతారా? రాయ్, ఉదయం ఇంటికి వచ్చినప్పుడే మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది. ఉదయం తప్పు చేశాను. రాయ్. రాయ్. నిన్ను ఊరికి వదిలిపెట్టు. నా ముందే చెయ్యెత్తి మాట్లాడతావా? రాయ్, వాళ్ళని కొట్టి చంపే. ప్రాణం పోయినా సరే డబ్బు ఎక్కడికి వెళ్ళనివ్వడం. మర్యాదగా మా వాళ్ళని వదిలేసి కంటైనర్ మా ఊరు వైపు తిప్పట్రా, లేదా ఎమ్మెల్యే గొంతు కోసేస్తాను. వీళ్ళంతా మొరటాళ్ళరా, నన్ను చంపేస్తారు. వాళ్ళు వదిలేయరా? చంపావు సార్. బావనెందుకు చంపావు? ఎవడ్రా బావా? వాడేమన్నా మన అక్కడికి కట్టుకున్నాడు, ఉంచుకున్నాడుగా. 300 కోట్లని మనం జాగ్రత్తగా చూసుకోవాలంట. మనకి కంటైనర్ లారీ కొనిస్తాడట. ఇప్పుడు మొత్తం డబ్బు మనకే సొంతం. నేను డబ్బు తీసుకుని వైజాగ్ గోడౌన్కి వెళ్ళిపోతాను. నువ్వు మనోడితో అక్కడికి వచ్చి. సరే. అయ్యో, చచ్చిపోయారా? ఎలా జరిగిందిరా అది? తొందర పడొద్దని చెప్పాడు కదరా. ఆ ఎమ్మెల్యే ఎన్నో కోట్ల డబ్బుని కంటైనర్లో తీసుకెళ్లబోయాడురా. దాన్ని అడ్డుకొని నిలదీసిన మన వాళ్ళని అన్యాయంగా చంపేశారా. రే, ఆ డబ్బంతా మన ఊరికి చెందాల్సిన డబ్బురా. ఒక నీచుడి డబ్బాసికి ఇంకా ఎంతమంది చావాలరా? ఈ 70 ఏళ్లుగా మన ఊరికి ఏ రాజకీయ నాయకుడు చేయండి, ఇక మనం చేద్దాంరా. మా డబ్బుని మీరు కొట్టేశారు. అందుకే జైలుకు వచ్చి డబ్బు ఎక్కడుందో తెలుసుకొని మీ నుంచి నేను కొట్టేశాను. అంతా ఓకే, మరి మా డబ్బేదిరా? మీ డబ్బే కదా, భద్రంగా మా గ్రామంలో ఉంది. వచ్చి చూస్తారా? నమస్తే బాబు. వచ్చేసాడు. నానా, ఏమిటిది? ఏమైంది నీకు? బాబు, ఒళ్ళంతా ఈ రా బాబు, దెబ్బలే. ఆసుపత్రికి వెళ్దాం. పర్వాలేదు, చిన్న గాయాలే. మనం అనుకున్నట్టు మన ఊరికి అన్ని వసతులు వచ్చాయి. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావయ్యా? బామ్మ, ఈ వసతులన్నీ మనకు కల్పించింది ఎవరో తెలుసా? ఎవరయ్యా? మంత్రి గారే. ఏయ్, ఆర్తి పళ్ళం ఇలా తీసుకురావే.
అయ్యా మీరు చల్లగా ఉండాలయ్యా. మా ఊళ్ళో ఇక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మా ఓట్లన్నీ మీకేనయ్యా. అయ్యా గుళ్ళో కుంభాభిషేకం జరుగుతుంది, ఒకసారి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని పోండి అయ్యా. బామా ఆ? నువ్వు అందరినీ గుడికి తీసుకెళ్ళు. సరే మంత్రి బాబు. గారిని నేను తీసుకొస్తాను. వెళ్ళండి. రండి, అందరూ రండి. రేయ్, ఈ ఊళ్ళో నా డబ్బు ఉందని చెప్పి గేమ్ ఆడుతున్నావా? ఎక్కడ నా డబ్బు? ఈ ఊళ్ళో నీ డబ్బు లేదు, నీ డబ్బే ఈ ఊరైంది. ఈ ఊరు నీకు గుర్తుందా? ఇది నీ నియోజకవర్గంలోని గ్రామమే. పోయిన సంవత్సరం వరకు కుగ్రామంగా ఉన్న ఈ ఊరు ఈ రోజు ఇంతలా అభివృద్ధి చెందిందంటే కారణం మీ నుంచి కొట్టేసిన డబ్బే. ఇవన్నీ చేసింది నువ్వేనని చెప్పినందుకే నిన్ను చేతులెత్తి మొక్కారు. కానీ నిజంగానే చేసుంటే గుడి కట్టి పూజ చేసి ఉండేవాడు. నీ ఊరిని డెవలప్ చేయడానికి నా డబ్బే దొరికిందా? ఇంత డబ్బు నేను ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉండి కష్టపడి పనిచేసి సంపాదించిందిరా. ఒక చిన్న మార్పు. రాజకీయం అనేది ఉద్యోగం కాదు, సేవ. ప్రజలు మీకు ఓటేసి వార్డ్ మెంబర్, ఎమ్మెల్యే, ఎంపీ అని ఎన్నుకునేది వాళ్ళకి ఏదైనా మంచి చేస్తారనే నమ్మకంతోనే. కానీ మీరు ప్రభుత్వం కేటాయించే ఏ పథకాన్ని ప్రజలకి చేర్చడం లేదు. మొత్తానికి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, మా లాంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ రోజు ఇంత నల్లధనానికి కారణం వ్యాపారవేత్తలు, మీలాంటి రాజకీయ నాయకులే. జీతం లేని వార్డ్ మెంబర్ దగ్గర 5 ఏళ్ల తర్వాత 50 కోట్ల ఆస్తి ఉంటుంది. ప్రతి నెల 1 లక్ష రూపాయలు జీతం తీసుకునే ఎమ్మెల్యే 5 సంవత్సరాల తర్వాత 500 కోట్లు సంపాదించుంటాడు. దాదాపు 2 లక్షలు జీతం తీసుకునే ఎంపీ 5 ఏళ్ల తర్వాత 1000 కోట్లు సంపాదించుంటాడు. ఇదంతా కష్టపడి సంపాదించిందా? ప్రజల డబ్బు. బ్రిడ్జిలు కట్టడంలో స్కాము, భోజన పథకాల్లో స్కాము, క్రీడల్లో స్కాము, బొగ్గులో స్కాము, ఇసుకలో స్కాము, భూ కబ్జాలు చేసి అక్రమ ఆస్తులు సంపాదించింది చాలక ఆఖరికి టాయిలెట్లు కట్టడంలో కూడా స్కామ్లు చేశారు కదయ్యా. అవునరా, అన్ని స్కామ్లు మేమే చేశాం. కానీ మీరేం చేయలేదా? ఓటుకి 1000-2000 ఇచ్చినప్పుడు నోరు మూసుకుని తీసుకున్నారు కదరా. ఉచితంగా ఏది ఇచ్చినా ఏగేసుకుమని తీసుకెళ్లారుగా. తప్పేనండి, తప్పే. అందుకే ఒకవైపు ఉచితంగా దొరకాల్సిన చదువుని, వైద్యాన్ని లక్షలిచ్చి కొనుక్కుంటున్నాం. ఇంకోవైపు అన్నం పెట్టే రైతు ఆదాయం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు 100 ఏళ్ళైనా సరే ఈ గ్రామాలన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే నీ నుంచి, మీ ఎమ్మెల్యే నుంచి డబ్బు కొట్టేసి మా ఊరిని డెవలప్ చేశాను. ఇక ప్రజలు డబ్బు కొట్టేస్తే ప్రజలే లాక్కుంటారనే భయం ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి. విన్నావు కదా, విన్నావుగా వాడు ఏం చెప్పాడు? నా డబ్బు మొత్తం వాడే కాజేశాడని వాడే చెప్పాడు. అరెస్ట్ చేయవాడిని. ఏ నేరం కింద అరెస్ట్ చేయమంటారు? వాడు మీ డబ్బు కొట్టేశాడని కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడే అరెస్ట్ చేస్తాను. నన్ను కంప్లైంట్ ఇవ్వమంటావేంటయ్యా? అంతా బ్లాక్ మనీ కదా. అందుకే కొట్టేశాడు. నా డబ్బు కాజేసి నీ ఊరికి మంచి చేస్తావా? మీరసలు మారనే మారరా. మేం మారం సార్, ఒకసారి మీరు మారి చూడండి.